ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ఇక్కడ ప్రీవియస్ డే అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయిందండి. ఓపెన్ అయ్యి కంటిన్యూస్ గా కిందికి అనేది వచ్చింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ ని నిన్నకే మార్కెట్ అనేది 50% రీట్రేస్మెంట్ అనేది అయ్యింది. హై నుంచి లోకి ఫిబ్ బేస్తే 50% రీట్రేస్మెంట్ అనేది అయ్యింది. కాబట్టి ఇక్కడ ఉన్న సెల్లర్స్ అనే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. అలాగే ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ డే లోని బ్రేక్ డౌన్ చేసింది. కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. అలాగే ఇక్కడ మార్కెట్ సెంటిమెంట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉందండి. న్యూస్ గిటంగా నెగిటివ్ లో ఉంది కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. అలాగే BTS గిటంగా చాలా మంది సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుపోయి ఉంటారు. కాబట్టి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మనము బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఇక్కడ ఉన్న సెల్లర్స్ ని మనం టార్గెట్ అనేది చేయడానికి, అలాగే BTS లో ఉన్న సెల్లర్స్ ని టార్గెట్ అనేది చేయడానికి, అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా కిందికి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ అనే వాళ్ళు నియర్ బై ఉంటారు కాబట్టి వీళ్ళని టార్గెట్ చేయడానికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ లో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది ఒక గ్రీన్ క్యాండిల్ తోని. ఇక్కడ మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి వెళ్ళింది అనుకోండి, వెయిట్ అనేది చేద్దామండి. ఒక రీట్రేస్మెంట్ మీద మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఈ ఫస్ట్ క్యాండిల్ హై ని బ్రేక్అవుట్ అనేది చేయలేకపోయింది. అలాగే ఇక్కడ ఏదైనా ఒక క్యాండిల్ అనేది క్లోజ్ అయి ఉంటే మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకునేటోళ్ళము. కాబట్టి ఇప్పుడు వెయిట్ అనేది చేద్దాము. ఇక్కడ లో నుంచి హైకి ఫిబ్ వేస్తే ఇక్కడ ఈ జోన్ లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి నా ఎంట్రీ అనేది ఇక్కడ ట్రిగర్ అనేది అవుతుందండి. ఇక్కడ 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓన్లీ కన్సోలేషన్ అనేది జరుగుతుందండి. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మార్కెట్ అనేది కిందికి రావచ్చండి. వెయిట్ అనేది చేద్దాము. ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇక్కడ లాజిక్ ఏంటంటే మనము ఈ లెవెల్ పైన చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వస్తారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి. అలాగే మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. మళ్ళీ ఈ లెవెల్ కిందికి రాగానే చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారు. ఈ సెల్లర్స్ నిన్నకే మళ్ళీ పైకి అనేది రావాలి. మన ట్రేడ్ సెంటిమెంట్ అనేది పైకే ఉంది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా టార్గెట్ చేయడానికి మనం ఎంట్రీ అనేది బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాము. ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.